మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. హరిగాడు ఎవరు నిజం చెప్పు. నేను చెప్పను. చెప్పు రావుడు. ఉండండి, ఆడితో నిజంగా చెప్పిస్తాలో నాకు తెలుసు. అయితే చెప్పించు. మర్యాదగా చెప్పు, ఆ హరి ఎవడు? లేదో నీ ప్రాణం తెస్తాను. చెప్పు. ఆ హరి ఎవరో కాదురా, మీ పాలిట యముడు, ఆ బ్రహ్మనాయుడు కొడుకురా. రుద్రయ్య, ఆ మంచి ముహూర్తం వచ్చేసింది. పిస్టల్ పెట్టుకో, వెళ్ళి అరిగాని కాల్చి. పెట్ట కాల్చినట్టు కాలుస్తాను. వస్తాను. హరే హరే, తమ్ముడు తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు, నన్ను క్షమించగలవురా నువ్వు? అదే మాట అన్నయ్య. అవునరా, నేను నీకు అన్యాయం చేశాను. నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాల వెనక బండరాళ్ల మధ్య గడిచిపోయేలా చేశానురా. నీ తోడబుట్టిన వాడిని ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ఊరుకో అన్నయ్య, ఊరుకో ఊరుకో. నా నుదుట అలా రాసుంటే దానికి ఎవరేం చేస్తారన్నయ్య? నీ కళ్ళకు కనిపించిన నిజాన్ని నువ్వు చెప్పావు. ఇందులో నీ తప్పే ఉంది. అవును, ఇంతకీ ఇదంతా నీతో ఎవరు చెప్పారన్నయ్య? నేనే చెప్పాను బాబాయ్. అంతేకాదు, మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను. హరి, వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది బాబాయ్? పట్టణం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు. వాడి చేత నిజం చెప్పించాను. ఎవరు? రుద్రయ్య నువ్వా? ఎంతసేపు అయిందబ్బాయి వచ్చి? ఇంతకు ముందే వచ్చాను వదిన. వదిన, అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అంతకంటేనా? రా అబ్బాయి. సరే. ఎరా రాముడు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవులా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావురా? సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా. ఏంట్రా రుద్రయ్య, సలిమిడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సిన నీ అన్నగారి కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రువు అయిపోయాడు. అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం ఎట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని. అందుకే ఈ ఏళ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. అరబ్బాయా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు. మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఎత్తేస్తాను రా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేనొచ్చింది. రాయుడు, నిన్నెదిరించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నిలబెట్టిన లక్ష్మిని పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతున్న భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యాలు దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తాను. అవును,
హరి మర్యాదగా నిలబడిపో, లేదా మీ అమ్మ బుర్రకు బూరు మొక్కెట్టేస్తాను. రే నట్టుకొచ్చా చెట్టు కట్టేయండిరా. సన్నాసి పులి మీసాలు అట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటున్నావట్రా? నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు. అవును, మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను. ఇప్పుడు ఏమంటావు? ఏట్రా, ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక బిస్కేసి చెరులో బారేశాను. ఏం చేస్తావు? చీటికి మాటికి నోరెట్టు పడిపోయా మీ అమ్మమ్మని ఆంబోతో తొక్కించి చంపించేసింది నేనే. దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా. ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం గాని చట్టం గాని ప్రజ గాని ఏం మాట్లాడడానికి ఏది లేదు. అది ఊరు పద్ధతి. ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు, బంతి భోజనాలు ఎడతానని. ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కొరెట్ట. వాళ్ళను చంపి నీ చేతులెందుకు మట్టి చేసుకుంటావు? ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్లు పుచ్చు కొట్టి చంపేస్తారు. ఏంటి తల్లి నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు. అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని. ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరూ లేరనుకొని కొన్ని నిజాలు మాట్లాడారు. అవన్నీ రికార్డ్ చేశాను, విను. రుద్రయ్య బాబాయ్, ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావా? ఎంత గాలిస్తే మాత్రం వాళ్ళు నిన్నే పట్టుకోగలరా? అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక చంపేకి ఎందుకు వదిలేశావరా? అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది. అది కాదు బాబాయ్, అప్పటికే 2 హత్యలు చేస్తున్నాను. మళ్ళీ ఇంకో ప్రాణం తీయడం ఎందుకా అని ఊరుకున్నాను. ఇంతకీ రాయుడు కూతురు వదిలేసావా లేకపోతే ఓ పట్టు పట్టావా? తొందరపడక బాబాయ్, మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయకపు మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరిచేస్తున్నాను. సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా. అమ్మ బ్రహ్మన్న కొడక, నీ వెనకాల ఎంత పాపిష్టి చరిత్రుందా? హత్యలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నతో పెట్టిన విద్యలన్నమాట. ఏమిటే నాన్న, రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి. ఈ నీచులిద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు, వాళ్లే వీళ్ళ దుమ్ము దులుపుతారు. కరెక్ట్. ఉప్పు నా కూతుర్ని అనిపించుకున్నావమ్మా. ఇవాళ లింగం పంతులు, అయ్యా, ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి. ఇదిగో ఆ రుద్రయ్య గారిని ఎరిగాన్ని బండి కట్టించి ఈడ్చుకుని జనం దగ్గర తీసుకురండి. ఊరంతా మైకులు ఎట్టేయండి, స్పీకర్లు. పండుగ అయిపోవాలి. నడండి. మహాజనులారా, నా గ్రామ ప్రజలారా, చక్కగా చల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊరిని అల్లకల్లోలం చేసేశాడు. అందుకే ఆడి చేత బాగా పొలావు తినిపించి మరీ గెంటేశాను ఊళ్ళోంచి. కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు. పగబట్టిన పావులాగా మళ్ళీ తిరుగు ఊళ్ళోకి వచ్చాడు. మరి పచ్చినెత్తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు. ఇద్దరు కలిపి ఊరిని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు. మాట్లాడమేమా లింగం? అయ్యా, హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారో మీ ముందు బయట పెడుతున్నాం. వీళ్ళ గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి. ఏమిటి? తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారో, ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం. ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో, కర్రలట్టుకుని కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి. అమ్మాయి పద్మ, ఆ కనెక్షన్ లో వైర్లు జాగ్రత్తగా ఉన్నాయా? అంతా రెడీ నాన్న. పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటలా వీధి వీధిన మారుమోగిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు, నొక్కే. నాకెదురు తిరిగినోడు ఎవడో ప్రాణాలతో బయట పడలేదు. అవును,
మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేతితో నేనే పొడి చంపేశాను. ఇప్పుడు ఏమంటావు? ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేతితో పీక బిస్కెట్స్ చెరులో బారేశాను. ఏం చేస్తావు? చీటికి మాటికి నోరెట్టు పడిపోయా మీ అమ్మమ్మని ఆంబోతో తొక్కించి చంపించేసింది నేనే. దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా. ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం గాని చట్టం గాని పేద గాని ఆ కనెక్షన్లు పీకి పారేసి అరిగాడు కుటుంబానికి మంగళార్థం పడి నువ్వు చేసిన దారుణాలకి, ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి, వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిక్కడే నరికి పోగులు పెట్టగలను. కానీ నేను ఆ పని చెయ్యలేను. ఎందుకంటే నేను చట్టానికి బద్ధుణ్ణి. ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నావని తెలిసింది. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను, నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను. బాబు, ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట యథార్థమే నన్ను ఒప్పుకుంటాను.
మీరే శిక్ష వేసినా భరిస్తాను. అమ్మా పద్మ, ఇలా బాబు, నా రక్తాన్నే పంచుకు పుట్టిన మంచితనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ. దీనికి ఇక నువ్వే తోడుగా ఉండాలి బాబు. నీ చల్లటి మనసుతో, నీ గుండె నిబ్బరంతో ఈ ఏళ్ళ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ నన్ను మన్నించండి. సెలవు. సెలవు. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు. ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గారు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ, బాబు, దా బాబు, బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావి? అల్లుడు, అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవింద్ గారిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందురు కానీ. అమ్మో, చెట్ల బాగా ఆత్మ నిజమా నాటకమా? నిజం. ఈ నాటకాలకి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను. చిన్న, అది నిజం సిగరెటా పేపర్ మిఠా? నిజం సిగరెట్. సిగరెట్. వా వా, ఈ
ఇక వీటితో సాహసం చేయకూడదు, మనం చెడిపోతాం. రండి. అవునరా, పదండి పదండి. నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా? చిచి రారా, పదండి వెళ్దాం. పదండి. ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో. పదండి చూస్తానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నిన్ను చీదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్నమాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు ఆత్మీయుడు. ఇవిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే. అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న ఆ గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు వంట రూమ్కి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న 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 అలిసిరా చిన్నా చిన్న అరే చిన్నా అలిసి బాబు చిన్న చిన్నా చిన్న చిన్న చిన్నా చిన్నా చిన్న చిన్నా ఏమండి? నువ్వు పక్కన ఉండు. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బాబుగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా
వీళ్ళని చూసి భయపడిస్తున్నావా నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు. బాబు అదండి అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం. బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యం. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాలి సూర్యం. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తల పని తలబడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్య గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా. పార్లమెంటు సభ్యులు వెనిదెల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాగించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు. ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాక యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యలు పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏమిటి? ఇలా రండి. ఎందుకు? టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఇవ్వమంటుంటే తీసుకోండి. మన ఊరికి ప్రధానమంత్రి వస్తున్నారట, మీకు సత్కారం. ఎందుకు
ఎందుకు లలిత ఇదంతా? గుర్తింపు రావాల్సింది పనికి, మనిషికి కాదు. అయినా నేను ఒక్కనే చేశాను, అంతా కలిసే చేశాం కదా. అలాంటిది నాకే ఎందుకు ఈ సన్మానం? అబ్బా ఊరుకోండి, ఈ అదృష్టం అందరికీ వస్తుందా? డబ్బిచ్చుకుని సన్మానం చేయించుకునే దేశం ఇది. సొంత ఖర్చులతో శిలా విగ్రహాలు పెట్టించుకునే ఆనవాయితీ. స్వయంగా ప్రధానమంత్రి వస్తుంటే గర్వపడరేంటి? రానివ్వండి, ఈ విధంగానైనా మన ఊరికి కొత్త రోడ్లు వస్తాయి కదా. నిజమే. రోడ్లేంటి, ఎయిర్పోర్టే వస్తుంది. ఆ రోజు ఏ రంగు చీర కట్టాలా? మేము పత్రికా విలేకరులు. నేను ఆంధ్రజ్యోతి. నేను ఈనాడు. నేను ఆంధ్రపత్రిక అండి. ఐఎమ్ ఫ్రమ్ హిందూ. నమస్కారం, నేను ఉదయం. గణపతి శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికే వచ్చాం. మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతైనా ఉందని మా అందరి అభిప్రాయం. మీరేమంటారు? అంటే మీ అభిప్రాయం అవునేనా, లేక మీ అబ్బాయి స్వయం కృషినే? గణపతి శాస్త్రి గారు, మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఇతర ఉద్యమాల్లో గాని పాల్గొన్నారా? అయితే సూర్యం గారిది వాళ్ళ అమ్మ పోలికే అంటుంది, అంతే కదండి? శాస్త్రి గారు, ప్రధానమంత్రిని మన ఊరికి రప్పించినంత గొప్ప బిడ్డను కన్నందుకు మీకు గర్వంగా ఉంది, అవునా? ఏమండి, సూర్యం గారికి ఇంత ఖ్యాతి లభించింది కదా, అన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా? భవాన్ని, సూర్యాన్ని ఒక్క ముక్క మెచ్చుకోనంటుంది నా మనసు. చూసావా నా అహంభావం? నమస్కారం. I never foresaw that a remote village like this would occupy an important place in my itinerary while touring the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా నా కార్యక్రమంలో ఈ మారుమూల కుగ్రామం ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుందని నేను ఎన్నడూ ఎదురు చూడలేదు. Mr. Suryam, with his relentless శ్రీ సూర్యం and simple వారి అవిరామ సేవల ద్వారా, ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు. I congratulate గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
సగర్వంగా సమర్పిస్తున్న బిరుదు ది యంగ్ మెన్ ఆఫ్ ది డికేడ్, దశాబ్ది యువకుడు. శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది. నేను గణపతి శాస్త్రి అయ్యా. ఎవరండి గణపతి శాస్త్రి? అలా వెళ్ళకూడదు, వెళ్ళండి మీరు, వెళ్ళండి సార్. దీర్ఘాయుష్మాన్ భవ. సూర్యం నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేను. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓడిపోయి గెలిచానో, గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను. మల్లె పువ్వు వల్ల తీగను మల్లె తీగ అంటారు. మామిడి పండు వల్ల చెట్టును మామిడి చెట్టు అంటారు. సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను. సంగీతమే సర్వస్వమని, సంగీతమే పరబ్రహ్మస్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ. నా బాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది. ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను. కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు. కాబట్టి సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సగ్గతినవుతాను. నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను. పెద్దలంతా మన్నించాలి. నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు లలిత, రామ్మ, వేదిక మీద కూడా
శుభం శుభం అయిన శుభారంభం. సరస్వతి, హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపింటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్, సోల్జర్, గెట్ అప్! మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి? అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట? వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి. చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు. మంచి గార్డు కావాలి. పాపా, నువ్వే మంచి గార్డు. దా దా, భయపడకే. దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండారుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించావురా మా ముందు. అయ్యారు మీరేమన్నారు అయ్యా అర్థం లేదు. రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని, అవుతుందని
ఎంత మర్చిపోయానురా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడురా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సత్తుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? ఛీ! వా, అంత పని చేశాండి ఎదవా? తప్పు కదండి. ఎరా, ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్లా ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి. నరికి పోగులు నీకేం తెలియదు అమ్మాయి గారి మీద నీకు పాడు బుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషి కారా, పశువురా, పశువు. మీరు చూపించుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తారు. ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాడికి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అదిరా నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే. తడి దేవత సొంతం చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చదవా? ఈ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా? ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళుకుళ్ళేడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా? నీ ముఖం నాకు ఏదవని. బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. కొట్టండి. పిచ్చి నీకా నాకా? పిచ్చి నీకే. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది.
అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా, శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే. చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. మాధవా, గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా. లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగవా దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా. మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతక్కండి. సెలవు. హేమ. మాధవ, మాధవ, రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. ఆ అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తుందిరా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుడు చూస్తాను. నువ్వు వెళ్ళు.
నాలుగు దొరికావు